ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. వైరస్ ఇన్ఫెక్షన్ ముక్కు ద్వారా గాలి నుంచి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి ఊపిరితిత్తుల్లో ఉండే గాలితిత్తుల్లో ఆ వైరస్ క్రిములు చేరి అక్కడ ఇన్ఫెక్షన్ కలిగించటం వల్ల ఆ ఇన్ఫెక్షన్ని తగ్గించటానికి మన శరీరంలో రక్షక దళాలు రంగంలోకి దిగి ఇవి యుద్ధము చేసి ఆ వైరస్ క్రిములు చంపే ప్రయత్నంలో కార్యక్రమంలో భాగంగా అక్కడ శ్లేష్మాలు ఎక్కువ తయారవటం అనేది ఆ ఇన్ఫ్లమేషన్లో ఒక భాగం అన్నమాట. ఆ శ్లేష్మ అనేది కొన్ని రోజులు నిలవ ఉండేసరికి అది కఫముగా మారుతుంది. పొయ్యి మీద కూర ముందు వేసినప్పుడు పలచగా ఉంటుంది, ఇంకొక అరగంట ఎగ చూస్తే దగ్గరకై చిక్కగా అవుతుంది. సేమ్ అంతే, శ్లేష్మం అనేది చిక్కబడే కొద్దీ ఉండలుండలుగా గడ్డలుగా కఫంలాగా మారుతుంది. ఈ కఫము శ్లేష్మం అనేది గాలితిత్తుల్లో ఎక్కువగా గాలి గొట్టాల్లో పేరుకోవటం వల్ల గాలి ప్రయాణానికి ఆటంకం జరుగుతుంది. మనం పీల్చే గాలికి వదిలే గాలికి ఈ కఫము శ్లేష్మం అడ్డుపడుతూ ఉంటుంది. గాలితిత్తుల్లో శ్లేష్మం ఎక్కువ ఉన్నా కఫం ఎక్కువ ఉన్నా మనం పీల్చుకున్న ప్రాణవాయువు రక్తము లోపలికి చేరకుండా అక్కడ కూడా అడ్డవుతూ ఉంటుంది. ఈ అడ్డుగా ఉన్న కఫాన్ని శ్లేష్మాన్ని తొలగించే కార్యక్రమంలో మన శరీరము యాక్టివేట్ అయి దగ్గుని సృష్టిస్తుంది. దగ్గటము అనేది కఫము శ్లేష్మం బయటకు పోవటానికి శరీరం ఏర్పాటు చేసుకునే ఒక మంచి పని. కానీ మనకు దగ్గటం వల్ల ఇబ్బంది, దగ్గటం వల్ల నిద్ర పట్టదు, దగ్గటం వల్ల నలుగురిలో అసౌకర్యం, దగ్గి నొప్పులు అనిపిస్తుంటాయి. మన బాధ మంది, దాని బాధ దాంది. మరి మనకి కఫము శ్లేష్మాలు త్వరగా బయటకు పోవాలంటే దగ్గాలి, కానీ అవి పల్చబడి త్వరగా తేలిగ్గా కట్టయి బయటకు వచ్చేసేయాలి. ఎంత త్వరగా బయటకు వచ్చేస్తే కఫము శ్లేష్మాలు అంత త్వరగా మీకు దగ్గు తగ్గిపోతుంది అనమాట. మీరు దగ్గు తగ్గిపోవటానికి ప్రయత్నం చేద్దాం అనుకుంటారు, కానీ కఫము శ్లేష్మాలు త్వరగా తగ్గడానికి ప్రయత్నం చేయాలనుకోరు. అవి తగ్గితే దగ్గు తగ్గుతుంది. పొగ పోవాలనుకుంటే కుదరదు, నొప్పి తీసేయాలనుకోండి పొగ ఆటోమేటిక్గా పోతుంది. అందుకని కఫము శ్లేష్మాన్ని తీసేస్తే దగ్గు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మరి కఫము శ్లేష్మాలు త్వరగా అక్కడ పల్చబడి ఈజీగా కట్ అయి త్వరగా బయటికి నడిచి రావాలి అంటే ఊపిరితిత్తులు గాలిగొట్టాల్లో వాటిలో సీలియా అనే మైక్రోస్కోప్లో మాత్రమే కనిపించే వెంట్రుకలు లాంటివి ఉంటాయి. వాటిని మెట్లలాగా కఫము శ్లేష్మం ఉపయోగించుకుని గొంతు దాకా వస్తుంది. మనం ఎప్పటికప్పుడు లాగేసి ఊసేయటం, కఫాన్ని ఎక్కడెక్కడ తోడేస్తూ ఉంటే బయటికి వెళ్ళిపోతుంటే చాలా అక్కడ ఖాళీ అయిపోతూ ఉంటుంది. మరి కఫము శ్లేష్మం త్వరగా తగ్గాలన్నా కట్టై దగ్గు త్వరగా ఉపశమనం లభించాలన్నా మీ ఇంట్లో సెల్ఫ్గా తయారు చేసుకుంటానికి ఉపయోగపడే ఒక బెస్ట్ మెడికేటెడ్ ఆయిల్ని 7 రకాల కాంపోజిషన్స్తో ఎలా తయారు చేసుకోవచ్చో కలుపుకోవచ్చో నేను స్పెషల్గా ఇప్పుడు సైంటిఫిక్గా ప్రూవ్ అయిన వాటన్నిటినీ కలిపి ఇప్పుడు తెలియచేసే ఈ ఆయిల్ మీకు స్పెషల్గా పనికొస్తుంది. కాబట్టి ఇప్పుడు వినండి, మీరింట్లో తయారు చేసుకోండి. 1వ ఆయిల్ కొబ్బరి నూనె 6 ml. 2వ ఆయిల్ పెప్పర్మెంట్ ఆయిల్, పుదీనా నుంచి తీసిన ఆయిల్ అన్నమాట. ఇది 1 ml తీసుకోవాలి. 3వ ఆయిల్ లవంగ నూనె 1 ml. 4వ ఆయిల్ దాల్చిన చెక్క నూనె 1 ml తీసుకోవాలి. 5వ ఆయిల్ యూకలిప్టస్ ఆయిల్, ఇది 1 ml తీసుకోవాలి. ఇవి 4 ఆయిల్స్ ఘాట్ ఎక్కువ, అందుకని డైల్యూషన్ కోసం కొబ్బరి నూనె ఎక్కువ తీసుకోవటం జరిగిందనమాట. ఇక్కడ డైరెక్ట్ ఆయిల్స్ అప్లై చేయకూడదు కాబట్టి వీటిని కొబ్బరి నూనె 6 ml తీసుకుని ఇట్లా తీసుకుంటాం. ఇక 6వది వాము పువ్వు 1 గ్రామ్. 7వది పచ్చకర్పూరము 1 గ్రామ్. ఈ 7టిని కలిపేసి ఆయిల్స్లో కర్పూరం వేస్తే కరిగిపోతుంది అనమాట. ఈ 7టిని కలిపేసి సీసాలో ఉంచుకోండి. సుమారుగా ఇవన్నీ కలిపి 12 ml అయినట్టు అయిందనమాట. దీని కాన్సన్ట్రేటెడ్ ఆయిల్ కాబట్టి తక్కువ మోతాదులు ఎలా తయారు చేసుకోవాలి నేను చెప్పాను అనమాట. దీన్ని అట్లా ఉంచుకుని మీరు దగ్గు కఫము శ్లేష్మాల త్వరగా తగ్గటానికి ఎలా వాడుకోవచ్చు. ముందుగా కాస్త
ఆయాసం లేకుండా ఫ్రీగా ఉండటానికి, కఫాలు శ్లేష్మాలు త్వరగా ఫ్రీగా బయటికి రావటానికి ఆవిరి పట్టుకుంటే మంచిదని మనందరికీ తెలుసు. దగ్గి ఇవన్నీ నొప్పులు ఉంటాయి. ఆ నొప్పులు తగ్గటానికి, శ్వాసనాళాలు వ్యాకోచించటానికి బాగా వేడి నీళ్ళ ఆవిరి ఉపయోగపడుతుంది. ఆ వేడి నీళ్ళల్లో ఆవిరి పట్టుకునే ముందు అంత ఇప్పుడు తయారు చేసిన ఆయిల్ని ఒక 1/2 టీ స్పూన్ అట్లా వేసేసుకోండి. ఎక్కువ ఘాటు కాబట్టి 1/2 టీ స్పూన్ చాలన్నమాట. అంత ఆయిల్ని వేసేసి ఈ ఆయిల్ ఆవిరి పీల్చండి. రోజుకు ఒక్కసారి ఆవిరి పట్టుకున్నా చాలన్నమాట. కావాలంటే రోజుకు 2సారి పట్టుకున్నా నష్టమేమి ఉండదండి దీనివల్ల. ఈ ఆయిల్లో అనేక లాభాన్ని కలిగించే మరి కాంబినేషన్స్ ఉన్నాయి కదా. అందుకని దానివల్ల కఫము శ్లేష్మాలు పలచపట్టడానికి, త్వరగా తెగటానికి, పైకి వేడి వల్ల వ్యాకోచించి గాలి కొట్టాలు ఈజీగా కఫం శ్లేష్మాలు పైకి నడిచి వస్తాయి అన్నమాట. త్వరగా బయటికి రావటానికి ఈ చెస్ట్ పెయిన్ కానీ ఈ మజిల్ పెయిన్స్ తగ్గినందువల్ల వచ్చింది బాగా తగ్గుతుంది అనమాట. వేడి నీళ్ళ ఆవిరి అట్లా పట్టుకుంటే ఈ ఆయిల్తో అదొకటి చేయండి. రెండవది, చాలామందికి శ్లేష్మాలు పట్టేసి ముక్కు భాగంలో రొంపలు, ఈ సైనస్ అందుల్లో నిలవ ఉంటాయి అన్నమాట. ఈ బ్లాక్ ఫంగస్ కూడా ఎక్కువ చేరటానికి కూడా అవకాశం, ఇక్కడ శ్లేష్మాలు ఎక్కువ ఉంటే ఇక్కడ బాగా చేరతాయి అన్నమాట. అంచేత ఈ భాగాల్లో శ్లేష్మాలు ఎక్కువ పేరుకుని జలుబు బాగా ఇబ్బందిగా ఉన్నవారికి ఒక చుక్క ఈ ఆయిల్ని తీసుకుని ఈ భాగాల్లో కాస్త అప్లై చేసుకోండి. ఎక్కువ రాయకూడదు, ఒక చుక్క. ఇంకో చుక్క తీసుకుని ఈ భాగాల్లో, ఘాటు కాబట్టి మండుతుంది, అలా ఒక చుక్క తీసుకుని ఇట్లా అప్లై చేసుకుంటే రిలీఫ్ త్వరగా వస్తుంది. ఈ చేతికి కాస్త ఆయిల్ అట్లా చేసుకుని ఈ ముక్కు భాగాలు, ఈ భాగాల్లో కూడా అట్లా అనుకుంటే కూడా ఎక్కువ ఘాటు ఉండకుండా ఒక్క చుక్క 6 చుక్క ఇట్లా అనుకుంటే బాగుంటుంది అనమాట. ఇది బాగా ఈ సైనస్ సందుల్లో పేరుకున్న శ్లేష్మాల్ని త్వరగా బయటకు వచ్చి కాస్త గాలి ఆడేటట్టు రిలీఫ్ ఇవ్వటానికి బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి వారికి కాస్త నాప్కిన్లో 2-3 చుక్కలు ఆయిల్ వేసేసి ఆ నాప్కిన్ ముక్కు దగ్గర పెట్టి ఎక్కువ వాసన చుట్టడం కూడా వీళ్ళకి మంచిది. ఈ వాసన కూడా బ్రీతింగ్ ఫ్రీగా వెళ్ళటానికి, ఇక్కడ పేరుకున్న రొంపలు తగ్గటానికి అవకాశం కలిగిస్తాయి అన్నమాట. ఇది మంచిది. ఇక చాలామందికి ఛాతీకి మరి శ్లేష్మాలు వల్ల దగ్గి నొప్పి అనిపిస్తే ఈ ఊపిరితిత్తుల మీద 1-2 చుక్కల ఆయిల్ అట్లా తీసుకుని దీని మీద రాసేసి మర్దం చేసుకోవచ్చు. అటు 2-3 చుక్కలు, ఇటు 2-3 చుక్కలు అనమాట. ఈ భాగంలో కాస్త అట్లా లైట్గా రాసుకుంటూ ఉంటే చాలు. మజిల్ రిలాక్సేషన్కి బాగా పనికొస్తాయి అన్నమాట. ఇది ఆ రకంగా ఉపయోగించుకోండి. ఇక కొంతమందికి దగ్గి గొంతు భాగం బాగా నొప్పిగా ఉంటే ఈ భాగంలో కూడా అట్లా రాసుకోవచ్చు అన్నమాట. అట్లా లైట్గా అప్లై చేసుకుంటే రిలీఫ్ వస్తుంది. కొంతమందికి ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు హెడేక్ ఎక్కువ ఉంటుంది. 1-2 చుక్కలు తీసుకుని లైట్గా అట్లా పాముకుంటూ ఉంటే ఈ భాగంలో హెడేక్ బాగా తగ్గుతుంది. మజిల్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఉన్నవారు కొద్దిగా 2-3 చుక్కల ఆయిల్ తీసుకుని నొప్పులు ఎక్కువ ఉన్న కండరాల్లో, జాయింట్స్లో అది రాసేసుకుని వేడి నీళ్ళ కాపడం పెట్టుకుంటే వెంటనే ఉపశమనం వస్తుంది అనమాట. అంటే పెయిన్ కిల్లర్స్ లాంటివి ఏమీ ఉపయోగించకుండా, దగ్గుని తగ్గించే సిరప్స్, మెడిసిన్స్ వాడకుండా ఉన్న కఫాన్ని, శ్లేష్మాన్ని త్వరగా బయటకు పంపించి మంచి రిలీఫ్ని కలిగించడానికి ఈ కాంబినేషన్లో ఆయిల్ మీరు ఇంట్లో తయారు చేసుకుని ఈ సందర్భాలు ఇట్లా ఉపయోగించుకుంటే చాలా బాగుంటుందని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.